ప్రేమ ఆప్యాయతలతో స్పర్శ హాస్పిస్ సంస్థ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాజాగూడ స్పర్శ హాస్పిటల్లో పేషెంట్ల కోసం బంజారాహిల్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 5 ఎలక్ట్రిక్ కార్లు 4 బైకులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. చివరి దశలో ఉన్న పేషెంట్లకు సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు మంత్రి. ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సంస్థలకు సహకారం అందించాలని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రధానమైన నాయకుడిగా కృష్ణారెడ్డి గారు ఈ ప్రాంతం ఆ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తిగా పేరుగాంచిన వారు. ఈ స్పర్శ్ హాస్పిటల్కి సంబంధించిన అందరూ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మా తరఫున మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 4 వీలరు 2 వీలర్ సంబంధించి ఇంటికి వెళ్ళి ప్రేమతో ఆప్యాయతో వారికి కావాల్సిన అనుబంధం కలిగేయాలని ఆలోచనతో ఒక మధురమైన స్పర్శను కల్పించాలనే ఒక తపనతో చేస్తూ ఉన్న సేవను ఎవరు కూడా కాదనలేరు. ఈరోజు వారికి ఇంట్లో ఉన్న వారికి కూడా సేవలు అందించాలని ఆలోచన చేస్తూ ఉన్న వారికి ఇప్పుడే హాస్పిటల్స్కి సంబంధించి ఈ కేంద్రానికి సంబంధించి వివిధ సౌకర్యాలకు సంబంధించిన అంశం విషయంలో మరి డాక్టర్ ఆంజనేయులు గారు, ఇతర డాక్టర్స్ సమాజానికి సేవ చేయాలి, మనిషికి సేవలు అందించాలని డాక్టర్ గారు అమెరికా నుంచి కూడా రావటం, ఇదన్నిటి కూడా మాకందరికి కూడా స్ఫూర్తిదాయకం. ఫెసిలిటీస్ విషయంలో మరి తల్లి విషయంలో సంబంధించి ఒక ఎమోషనల్ బాండింగ్ ఇచ్చేది. ఇక్కడే కాదు, ప్రతి జిల్లాలో కానీ జిల్లా కేంద్రంలో కానీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో కానీ ఇలాంటి కేంద్రాలు చాలా ముఖ్యం. గవర్నమెంట్ కూడా ప్రధానమైన ఆసుపత్రులలో మరి ఈ పాలియేటివ్ కేర్కు సంబంధించి కొద్దిపాటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. దట్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ దేర్ విల్ బి ఎ గ్యాప్. సో ఆ గ్యాప్ను సంబంధించి ఏ విధంగా పీపుల్ హూ హ్యావ్ కన్విక్షన్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. సో రాబోయే కాలంలో కూడా మీలాంటి సంస్థలను చూసి అనేక మంది కూడా ముందుకొచ్చి, దాతలు కూడా ముందుకొచ్చి